వందల ఎకరాల పంటలను నాశనం చేసే అడవి ఏనుగులకు చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కుంకి విజయవంతమైంది. ఇది కేవలం ఓ ఫార్మాలిటీ కాదు, రైతుల బతుకును భవిష్యత్తును కాపాడే పోరాటం. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం ముగిలిపర్తిలోని గ్రామాలు గత కొన్ని వారాలుగా భయభ్రాంతులకు గురయ్యాయి. రాత్రి పడుకుంటే ఏనుగు గర్జనలే వినిపించి పొలాల్లో పండిన మామిడి, అరటి, మిరప తోటలు అన్ని ఏనుగుల ఆకలికి బలయ్యాయి. ఆవాసం దాటి ఇళ్లలోకి వచ్చేస్తున్న ఏనుగుల దాడులు ప్రజల్ని వణికించాయి. ఈ భయాల వాతావరణాన్ని సమూలంగా మార్చేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు. ఆయన అటవీ శాఖను చూసే మంత్రి కావడంతో వ్యవహారాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారి కుంకి ఏనుగుల సేవలను వినియోగించాలని సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. కుంకీలు అంటే ఏమిటంటే ఇవి సాధారణ ఏనుగులు కాదు, శిక్షణ పొందిన ఇతర ఏనుగులను నియంత్రించగల, దారి చూపగల శాంతియుత గజదళాలు. ఇవి అడవుల్లో నియంత్రణ కోల్పోయిన ఏనుగులను రీడైరెక్ట్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం నుంచి తీసుకొచ్చిన కృష్ణ, జయంత్, వినాయక్ అనే 3 కుంకి ఏనుగులు మొగిలిలో రంగంలోకి దిగాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు జరిగిన ఆపరేషన్లో ఈ శిక్షణ పొందిన ఏనుగులు పంట భూముల వైపు వస్తున్న వన్య ఏనుగుల గుంపును అడ్డగించి మళ్లీ అడవిలోకి మళ్లించాయి. ఏనుగుల అల్లకల్లోలానికి చెక్ పడటంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విజయం నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ కర్ణాటక సీఎంకు, పర్యావరణ మంత్రికి, కుంకి ఏనుగులను శిక్షణ ఇచ్చిన మావటీలకు, అటవీ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది కేవలం ఒక్కచోట కాదు, త్వరలోనే పుంగనూరు, పలమనేరు, పిచ్చటూరు వంటి ఎలిఫెంట్ కారిడార్ ప్రాంతాల్లో ఈ తరహా ఆపరేషన్లు మొదలవనున్నాయి. అడవులు తగ్గిపోతున్నాయి, నీటి లభ్యత, ఆహారం తక్కువవుతుంది. వన్యజీవులు, ముఖ్యంగా ఏనుగులు గ్రామాల్లోకి వస్తూ ఉంటాయి. ఇవి రోడ్డుపైకి వస్తే ప్రమాదం ఎంతటి ప్రమాదమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందుకే పర్యావరణం, జీవ వైవిధ్యం, ప్రజల భద్రత మూడింటికి మధ్య బిందువుగా కుంకి ఏనుగులు పనిచేస్తాయి. వన్య ఏనుగులతో కమ్యూనికేట్ చేయగలుగుతాయి, వాటిని కలవరపెట్టకుండా రీడైరెక్ట్ చేయగలుగుతాయి, అటవీ శాఖ అధికారులకు సహాయంగా పనిచేస్తాయి, ప్రజలకు హాని లేకుండా సమతుల్యంగా వ్యవహరిస్తాయి. ఇవి శిక్షణ పొందడానికి 2 నెలలు పడుతుంది. ఇప్పుడు మొదటి ఆపరేషన్లోనే అద్భుత ఫలితాలు రావడం ఏపీ ప్రభుత్వ విజనరీ ప్లానింగ్ ను చూపుతుంది. ఈ ప్రయోగం ఇప్పుడు సక్సెస్ అయింది. దీన్ని స్టేట్ వైడ్ గాను మోడల్ గా మార్చాలని ప్రభుత్వం భావిస్తుంది. తదుపరి చర్యలలో భాగంగా మరిన్ని కుంకీలను తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏనుగులు రావటం భయం కాదు, వాటికి ఎదురుగానే ఆపరేషన్ కుంకి ఉండబోతుంది.